సో హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే మా ఇంటికి అయితే మా సితార కూడా వచ్చింది గాయ్స్, ఇంకా మా అక్క కూడా వచ్చింది. సో వాళ్ళైతే ఈరోజు సైడ్ కూడా సితార కనిపిస్తుంది. సితార అక్క కూడా వచ్చింది గాయ్స్. అక్క అయితే పండు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే కుర్చీ, నేను ఇందులోనే సెటిల్ అయిపోయాను అనమాట. ఇదే ప్లేస్ నాది. పండు ఒలుస్తుంది, నాకు ఇవ్వకుండా ఒలుచుకొని తింటుంది గాయస్. నేను ఒక చెల్లిని ఉన్నాను, ఒక చెల్లికి ఇద్దామని లేదు. అగో సితారాకి ఎడుతుంది, నాకు లేదు. మరి ఏం చేయను గాయస్. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి పెడతాం కదా. చింటూ హాయ్ చెప్పు. చింటూ బిస్కెట్లు అన్ని పడేశాడు. సో గాయస్, మా చింటూ అయితే నాకు బిస్కెట్లు తెచ్చాడు, ఇదిగో తినమని ఇచ్చాడు. కానీ మరి చిన్నపిల్లాడు కదా, వాడి తర్వాత ఇక్కడ నేను తినాలి అలాగ అంటాను. కానీ నేను ఆల్రెడీ తినేస్తాను. మిల్కీ అయితే స్కూల్ నుంచి వచ్చింది. మిల్కీ ఇలారా, మిల్కీ ఒకసారి ఇలారా. హోంవర్క్ ఇచ్చారా? ఒకసారి హాయ్ చెప్పిలారా. ఇదిగో మిల్కీ కూడా వచ్చింది. హాయ్ మాట్లాడి. ఏంటి బోల్డ్ జుట్టు మిల్కీకి అయితే జుట్టు కట్ చేసేద్దాం అనుకుంటున్నాను గాయస్. బాగా అయితే గుండు తీసేద్దామా? గుండు తీసే. సో గాయస్, మిల్కీ గుండు బాగుంటుందో హెయిర్ బాగుంటుందో మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? హలో గైస్, మీరు అందరూ చిన్న ఛానల్ని అశోక్ మొబైల్ ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ గాయస్, మర్చిపోకండి. అవును, నువ్వు కవర్తో బ్లౌజులు తెచ్చావు కదా, ఎవరు అమ్మవా? దేనికి కుట్టడానికా? మా అక్క అయితే బ్లౌజెస్ తెచ్చింది కుట్టడానికి. అదే మా అమ్మవి. లాస్ట్ టైం నా బ్లౌజెస్ తెచ్చాను అన్నమాట, కటింగ్ చేయించుకోవడానికి. ఈసారి మమ్మీ బ్లౌజెస్ తెచ్చాను. చూపించా. చెల్లి కట్ చేస్తుంది అన్నది. బాగుంది అక్క బ్లౌజ్. ఇది సైజ్ బ్లౌజ్ బాగుంది. ఇది సారీ బ్లౌజ్. మరి స్టిచ్చింగ్ చేయడానిక? ఇలా అయితే స్టిచ్చింగ్ చేయడానికి అయితే బ్లౌజ్ తెచ్చాను, చూపిస్తాను. సో చూడండి గైస్, కలర్ఫుల్ గా ఉంది కదా బ్లౌజ్ అయితే. ఇది కాటన్ పీస్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా. సో సమ్మర్ లోనే ఇలా కాటన్ బట్టలు వేసుకుంటే చల్లగా ఉంటుంది కాబట్టి మమ్మీ కోసం అయితే కాటన్ బ్లౌజ్ తీసుకున్నాము. సో స్టిచ్చింగ్ చేయడానికి. ఎందుకంటే అందరూ సమ్మర్ లోనే బాగా కాటనే కదా యూజ్ చేస్తారు. అందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడైతే చిన్న అడ్డుకు లేదనమాట. ఇప్పుడు నేను విషయం తెలుసా, ఏదైనా పని చేస్తూ మనం వీడియో చెయ్యాలండి. నార్మల్ మాటలతోటి వీడియో మాటలతోనంటే కాలక్షేపం చేయకూడదంటే ఫాలోవర్స్ రావా, వ్యూస్ రావాలంటే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఒకసారి తీసుకు. నేను కూడా అడిగాను, తీసుకున్నాను గైస్ ఇయర్ రింగ్స్. అయితే నాకు కూడా నచ్చాయి గైస్ ఇయర్ రింగ్స్. చెల్లి నాకు ఇవ్వ చెల్లి. ప్రతిరోజు ఇంటి నుంచి నేను డ్యూటీకి వెళ్తున్నాను గైస్. గొడుగు లేదు, గొడుగు కొట్టుకుని వెళ్తాను. చూడండి ఇది ఎలాగుంది గొడుగు. సేమ్ గొడుగు లాగా ఉంది కదా, ఇలా పట్టుకొని. ఇది మన ఎవరు చూస్తారు? అదే నా సేటు భయ్యాను ముఖ్యంగా తమ్ముడు గారు గొడుగు కొట్టుకుని చూడండి. చేట అంత ఉన్నాయి. నాకది పెద్ద దెబ్బ కన్నాలు తెగిపోతుంది, చెప్పులు తెగిపోతాయి ఇలా పెట్టుకుంటే. ఓకే గైస్, ఇది మిగతాది చిన్న సాగదీస్తుంది. ఇవ్వాలా సచి నువ్వేదో మాట్లాడుతున్నా చెల్లి? గైస్, నేను ఏదైనా మాట్లాడదాం అనుకునే లోపే టాపిక్ ఏం గుర్తుకు రావట్లేదు గైస్ నాకు. టక్కుమని అలా కంటేసుకుంటుంది, అలా ఇదిగా సునీత కంటేసుకుంటుంది, క్యాచ్ చేసేస్తుంది. నీలమక్క ఉండేటప్పుడు ఇంక నాకు చాయిస్ డామినేట్ చేసేస్తుంది అందరినీ. ఛాన్స్ రాదు ఇంక నాకు. అదిగో గైస్, ఛాన్స్ ఇస్తున్నాను, మాట్లాడి చెల్లి. లేదు అలా లేదు, క్యాన్సిల్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇవన్నీ ఇందులో వేసేయండి, ఇదే మీకు పని. మీరు మా ఇంటికి చూడండి, ఇవన్నీ డబ్బాలు వేసి. మీ చర్మ సౌందర్యం రహస్యం ఇదా? సింతాలి గైస్. అంటే లోపల వేసి బయట నుంచి సింతాలి. బయట కూలుగా ఉండడానికి సింతాలి, లోపల కూలుగా ఉండడానికి గైస్. ఇదంతా లాస్ట్ వీడియోలో చెప్పాము. దుబాయ్ కత్తెర, ఇది దుబాయ్ అని చిన్న దుబాయ్ ఫిష్ కత్తెర, ఫిష్ ఇవన్నీ అందులో వేసేయండి. సో ఇదిగో మార్నింగ్ అయితే మార్కెట్ షాప్ కి అయితే ఇవన్నీ తెచ్చాము. ఇవన్నీ వేయడం మర్చిపోయాను. ముందు సబ్బులు అయితే పైన వేయాలి, ఫస్ట్ ఇవి కింద వేసుకోవాలి. ఇవి మొన్న ఇప్పుడు కొన్ని. ఇదేంటి పౌడర్, డెన్వర్ పౌడర్. అంటే పర్ఫ్యూమ్ కూడా ఉంటది కదా, స్మెల్ బాగా వస్తుంది.
ఏసీ అండి, అంత డబ్బాలో టాల్కమ్ పౌడర్ ఆన్ కిరణ్ స్టోర్ తెచ్చుకున్నారు అన్ని. నైస్. ఓకే ఓకే చూడు ఏదో అంటారు కదా గైస్, చిన్ను అయితే సింతల్ సోప్ యూజ్ చేస్తున్నారంట వీళ్ళు, చిన్ను ఫ్యామిలీ. మీరు ఏ సోప్ వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి. సెంతాల్ కూల్గా ఉంటుంది కదా. ఇదిగో ఇక్కడ పొయ్యి పక్కన వచ్చినా చూడండి. అక్కలకి అక్కడ పని చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెల్లెలకి చెప్తారు కానీ. ఓకే ఘటం అనమాట, తెలివైన ఘటం అంటారు కదా, తెలివైన ఘటం పడ్డచ్చి. తెలివైన ఘటం అంటే ఇంటెలిజెంట్ లేడీ. అచ్చ తెలుగులో ఇంటెలిజెంట్ గర్ల్, ఇంటెలిజెంట్ ఉమెన్, ఇంటెలిజెంట్ లేడీ. అచ్చ తెలుగు భాషలో తెలివైన ఘటం అంతే. ఓకే మంచిదే. 1 monthకి 2 monthsకి 3 monthsకి సరిపడా సబ్బులు. సో గాయస్ చూడండి, మా చింటుగడ అయితే అక్కడైతే కార్తో ఆడుతున్నాడు, కార్ ప్లే చేస్తూ ఆడుకుంటున్నాడు. వాడికి అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు, స్వీట్ తింటున్నారు. వీళ్ళు వచ్చారని నేనైతే సో వీళ్ళు వచ్చారని నేనైతే స్వీట్ చేశాను, కొంచెం పాయసం చేశాను, తింటున్నారు. బాగుందా అక్క? చాలా టేస్ట్గా ఉంది. వంటలు అయితే నాకు రావు, చిన్నకి ఎలా వచ్చింది. సో వీళ్ళంతా నేను బాగా వండుతాను అంటారు, కానీ మీరు ఎవరు నమ్మరు గాయస్. లేదు వచ్చి చిన్నోళ్ళు రాదు అనుకుంటారు, కానీ నాకే రాదు, వీళ్ళకే వచ్చి వంట చేయడం. ఏంటో నేను బాగా వంట చేస్తానని వీళ్ళిద్దరు పొగిడేస్తారు. చిన్ను బాగా కుకింగ్ చేస్తుంది. గైస్ మొన్న మా ఇంట్లో ఒక విషయం జరిగింది అనమాట. చెల్లి సత్య అదే సితారా స్మైల్ ఉంది ఆ ఛానల్లోనే మునగాకు కర్రీనా మునగాకు ఫ్రై అనే రెసిపీ వీడియో షూట్ చేసి తయారు చేసి పెట్టింది కదా. ఆ వీడియో మా అత్తయ్య వాళ్ళు చూసారనమాట. మా అత్తయ్య చూసే మా కోడలో ఉంది, ఎందుకు ఏమి వండి పెట్టదని అన్నారు. ఇంక నవ్వు ఎందుకంటే మా అత్తయ్య వండితే నేను తింటాను కదా. సో దాన్ని బట్టి నేను ఓన్లీ రైసే కుక్ చేస్తాను. కర్రీస్ అన్నీ అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఏరియాలోకి మేము వెళ్ళిన నుంచి 1 year అవుతుంది. 1 year నుంచి ఓన్లీ మేము రైసే వండుకుంటాము. అత్తయ్య కర్రీస్ 2 పూట్ల కర్రీస్ అత్తయ్య. మార్నింగ్ టిఫిన్లో ఆవిడ వండుతుంది, లేదా బయట రప్పించుకొని తింటారు. సో ఎంత నాగా నవ్వు వచ్చింది, వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు వండేస్తున్నారు అలాంటి. జోయల్ గడ్ వచ్చాడు తీసుకున్నా. సో గాయస్ నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను, అది హార్ట్ సింబల్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సితారాకి అయితే చూపిస్తున్నాను. బాగుందా సితారా? సో హార్ట్లో ఎవరున్నారో చెప్పండి. హార్ట్లో నా చూద్దాం, నా హార్ట్లో ఎవరున్నారో చూడండి. చూడండి హార్ట్లే కదా, ఈ హార్ట్లో ఏమీ లేదు, ఖాళీ. ఓ మై గాడ్, ఖాళీ అంట. చూపించు. మా మిల్కీ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటే హ్యాండ్ బ్యాగ్ మిల్కీ స్కూల్ బ్యాగ్ తెచ్చింది. దాని హ్యాండ్ బ్యాగ్ మొన్న వీడియో పెట్టింది కదా. మరి నేను ఏంటి పెద్దమని బ్యాగులు చూడడానికి వీళ్ళ ఇంటికి వచ్చాను. బ్యాగ్ బాగుందా? హౌ ఇస్ ఇట్? సూపర్ బ్యాగ్ బాగుంది, నైస్ అన్నమాట. సో గాయస్ మీకు ఎవరికైనా హ్యాండ్ బ్యాగ్ నచ్చుంటే కామెంట్ చేయండి గాయస్. నాకు ఎందుకో చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. మీకు కూడా నచ్చుంటే కామెంట్ చేయండి ప్లీజ్. మా మిల్కీ హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చింది. మిల్కీ ఏది నీ హ్యాండ్ బ్యాగ్ చూపించు, దూరం గుండి చూపించు. మా మిల్కీ కూడా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది, చూపించు మిల్కీ. మరి ఎలా రావచ్చు కదా ఉంది, ప్లేస్ అయితే ఉంది, కానీ ప్రయోజనం అయితే అదేదో ఎక్కడ వస్తే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా. ఎక్కడికక్కడ ఉంది అట్లా. ఓకే గైస్ బాగానే ఉంది, కానీ కొంచెం మ్యూజిక్ పెట్టి పెద్దగా వచ్చినట్టు. సో గాయస్ మా పెద్దక్క అయితే వచ్చింది. ఇదిగో పెద్దక్క, అందరికంటే పెద్దక్క. హాయ్ చెప్పక్క. అందరికి హాయ్. అక్కడ సితారా ఉంది, సితారా ఇంకో అక్క ఉంది. అక్క అయితే బ్యూటిషియన్ చేస్తుంది. అక్క చూడండి, అక్క హాయ్ చెప్పు. అక్క అయితే బ్యూటిషియన్ చేస్తుంది, సితారాకి అయితే ఐబ్రోస్ తీస్తుంది గాయస్. నేను కూడా అక్క దగ్గరే తీసుకుంటాను ఐబ్రోస్ అయితే. సో నేను ఎన్ని సోకులు చేసి ఎదుటి వాళ్ళకి చేస్తాను, మాత్రం ఎప్పుడు కాకిని నల్ల కాకిని. అగో అక్క అయితే ఐబ్రోస్ తీస్తుంది సితారాకి కూడా తీసుకోవడానికి వచ్చాను. అక్క నువ్వు కూడా తీసుకుంటా ఐబ్రోస్? సో చూడండి గాయస్, అక్క ఐబ్రోస్ తీస్తుంది. చెక్క 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 చెక్క.
ఆగమ్మ ఆగరదే చిట్టమ్మ. అక్క అయితే డ్రింకులు తెచ్చింది. ఏంటి అక్క డ్రింక్ తెచ్చావా? యాపిల్ ఫ్రిడ్జ్ తెచ్చింది. యాపిల్ ఫ్రిడ్జ్ అందరికి ఇదిగో చిండు కొడుకు ఒక డ్రింకు, మిల్కీకి ఒక డ్రింకు, జోయిల్ కొడుకు ఒక డ్రింకు. సో చూడండి గైస్ ఐబ్రోస్ తీస్తుంది అక్క అయితే. పుదీనా చెట్లు చూసాను అక్క ఎదిగేసాయి. సో గైస్ చూడండి అక్క ఐబ్రోస్ చేస్తుంది సితారక్క అయితే. సో గాయస్ చూడండి సితారక్కకి తీసాక అయితే పెద్దక్కకి అయితే అక్క ఐబ్రోస్ చేస్తుంది. చూడండి గాయస్. ఇంకా అంటే మేము ఎప్పుడు అక్క దగ్గర చేసుకుంటాము, బయట అయితే చేయించుకోము. బయట ఒక్కొక్కసారి అయితే బాగా చెయ్యరని అక్కే చేస్తుంది. ఎందుకంటే అక్కకు మొత్తం వర్క్ మొత్తం వచ్చు కాబట్టి అక్క దగ్గర మేము అన్నీ చేసుకుంటాం. ఫేషియల్ కానీ ఐబ్రోస్ కానీ ఇలా హెయిర్ కటింగ్ కానీ. సో మా చింటుగాడు అయితే ఇక్కడ ఉన్నాడు. చింటూ హాయ్ చెప్పురానా. చింటూ అయితే డ్రింక్ తాగుతున్నాడు. హాయ్ చెప్పు చింటూ. గగన్. సో వీడి పేరైతే గగన్నాథ్. నిక్ నేమ్ అయితే చింటూ కానీ మేమందరం చింటూ అని అంటాం. సో జోయల్ గడ్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఏంటి నేను ఆల్రెడీ ఆన్ చేసేసాను. మరి నేను డిలీట్ చేయను. ఏంటి డిలీట్ చేయవు? సర్దుకుంటున్నాను హెయిర్ అది అన్నీ. ఇది ఉంచేస్తావా? ఓకే చెప్పు. ఓకే గాయస్ వీడియో మొత్తం తీస్తాను. అంటే ఇక్కడ అక్క వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేయాలి కదా, అందుకే వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. సితారా నువ్వు మాట్లాడమ్మా. గైస్ అందరూ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేసి కూడా అందరూ చూడండి. ఓకేనా గైస్? సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంటి ఓకేనా? బాయ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంకో విషయం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.